నడుస్తూ ఉంటుంది, ఏమీ తెలియదు. బాలా గోపాల సోదరి, బాలగా ఉండి గోపాలుడికి సోదరిగా పుట్టినటువంటిది ఏం అర్థం అంటే విష్ణువుకి సోదరి ఎవరు? పార్వతీదేవిగా. బాలా గోపాల సోదరి రాజ్యాంగాన్ని కొలువి ఉన్నది కదండి. మా అమ్మగారు ఇచ్చినటువంటి వాళ్ళ పాటలు, వాళ్ళ మాటలు, వాళ్ళ భావాలు ఎంత గొప్పగా ఒక్కసారి చూడండి. చక్కగా ఈవేళ మరి మా ఆదినారాయణ రెడ్డి గారి దంపతుల యొక్క అల్లుడు కుమార్తె, వీళ్ళు నా మేనగోడలేదు, అతని భర్త. వాళ్ళు ఇప్పుడు 20 సంవత్సరాల క్రితమే నాకు పరిచయం. నేను ఇంట్లో ఉండగా పేటెంట్ కట్ట క్రితమే. లేదంటే పిల్లలు అయ్యి ఉండేవారు, ముగ్గురు కూడా. ముగ్గురు పిల్లలు మన మావయ్యాన్ని పిలిచిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ నాకు ఇవాళకి తోకుంటూ మహాతల్లి బాబా అలా వస్తూ ఉంటుంది. అలా మళ్ళీ అమ్మవారు మళ్ళీ మమ్మల్ని బంధం కలిపి ఈవేళ ఉన్నతమైనటువంటి స్థానంలో వాళ్ళు కూర్చుంటారు. అసలు వాళ్ళ అమ్మ నాన్న ఆలోచిస్తుంటే అది వేరే సంగతి, వదిలిపెట్టేసేయాలి. అది ఇప్పుడు మాట్లాడే సంఘటన కాదు. అయితే ఈ అదృష్టం అదే అంటా నేను, అదృష్టం వీళ్ళకి రాసిన పిల్లలకి తల్లిదండ్రులకి ఎక్కడది పిల్లవాళ్ళని మీరు ఆగండి రాదు, వాడు ఆగిపోయారు, పిల్లలు వస్తున్నారు. వీళ్ళైనా అదృష్టవంతులు అయ్యారు. వీళ్ళ అదృష్టం కొద్ది ఇవాళ పొద్దు నుంచి కూడా గురువు యొక్క మాట కాదనకుండా శిరస వహించి అలా అమ్మ పాదాలు పట్టుకోవడమే వాళ్ళకి చేతనం. అలా ఇంట్లో కూడా అంత వ్యక్తిగా ఉంటారు. 2 పూట్ల దీపం పెట్టుకోవడం, చక్కగా మంచిగా భర్తలతో సహచర్యం చేయడం, మంచి ప్రవర్తన కలిగి ఉండడం, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొంది ఉండడం, ఆ పిల్లలకి ఆ తల్లి అలవాటు చేసింది. మా నాన్నగారు మేము తిరుపతి వెళ్తే కూడా ఆయన పడుకునేటప్పుడు ఎవరో వచ్చారు ఇలా దండం పెట్టుకుని నేను ఎప్పుడో చెప్పాను, పడుకునేటప్పుడు పరమేశ్వర చింతన చేసి పడుకోవాలి అని అంటే గట్టు మీద రమేశ్వరుడు ఇలా దండం పెట్టుకుని తర్వాత పడుకున్నాడు. నేను మాటలా చూస్తూ ఉన్నాను. అప్పుడు వాళ్ళు ఆవిడ అలా చూస్తారని అడిగించాడు. అంటే ఏం లేదు, 17 సంవత్సరాల క్రితం నేను ఒక మాట ఈ మాట చెప్పని ఇప్పటిదాకా పాటిస్తున్నాడని ఆయన చెప్తే ఎప్పుడు అంటే అండి పడుకునేటప్పుడు అలా ఉండదు, నాకు ధ్యానం చెప్పడం ఆయన పడుకోవడం. ఆశ్చర్యపోయాను. మన వాళ్ళు ఉన్నారు, ఎంత చెప్పినా మర్చిపోవడం, నాయగారు మర్చిపోవడం, అదే బుద్ధు. సరే మనం రాజరాజేశ్వరి అమ్మవారి అర్చన చేసుకుని అందరం కలుద్దాం. ఇప్పుడు బంగారు పుష్పార్చన అత్యంత వైభవంగా మరి ఇప్పుడు నడుస్తుంది. అదంతా మనం చూసి తరిద్దాం. అమ్మవారికి పాద ప్రక్షాళన చేస్తున్నారు. ఆ చిట్టి పాదాలను కడుగుతున్నారు. ఆ చక్కని మగ్గుడమైనటువంటి అభయ హస్తాన్ని కడుగుతున్నారు. అమ్మ నవనీతమైనటువంటి అంటే వెన్న, అంటే వెన్న అంత మెత్తగా ఉంటాయి. అసలు ఏది మెత్తగా ఎందుకని తింటే చాలా మంది చెప్పలేకపోయారు. చెయ్యి కంటే మెత్తగా ఉండేది ఏది ఉండదు. ఎంత పట్టు పొడుపు మీద పడుకున్నా, తరగడా పెట్టుకున్నా, మళ్ళీ దాని మీద చెయ్యి పెట్టుకుంటూనే నిద్ర వస్తుంది. ఆ చెయ్యకున్నటువంటి ఆ సున్నితనం దేనికి రాదు. అలా నవనీతం అంటే మెత్తమైనటువంటి సున్నితమైనటువంటిది అర్థం. శ్రీనివాసరావు గారు దంపతులు అమ్మవారి పూజల సేవ, గడ్డాల సేవ మహోత్సవంలో అమ్మవారికి శిరస్సు నుంచి పాదాలు వందనం చేస్తూ పట్టు చీర సమర్పించిన అమ్మవారికి కంచుకాన్ని సమర్పించారు. ఏకవస్త్రం ఇవ్వకూడదని కంచుకాన్ని కూడా చక్కగా అమ్మవారికి సమర్పించారు. ఇప్పుడు అమ్మవారికి గాజులు ఇస్తారు. 35 కనుక రవ్వల గాజులు, ఆ బంగారపు రవ్వల గాజుల్ని అమ్మవారి చేతికి వేస్తారు. అందరూ కళ్ళగట్టుకుంది. భర్త యొక్క సౌభాగ్యానికి ఏ విధమైన దృష్టి తగలకుండా ఉండడం కోసం, ఏ ఆపద రాకుండా ఉండడం కోసం ఆ నల్లపూసల్ని ధరిస్తారు స్త్రీలు. అని జాగ్రత్తలు అటువంటి నల్లపూసల్ని ధరింపజేస్తున్నారు. వదలండి. స
ఆహారాన్ని తీసుకొచ్చారు, అవి వేస్తారు. అదే తర్వాత అమ్మవారికి చక్కగా రతనాల హారం వేస్తారు, అయిన తర్వాత ముత్యాల హారం వేస్తారు, అయిన తర్వాత పెద్ద కాశికాయ హారం వేస్తారు. ఒకటేమిటి అనేక రకములైనటువంటి ఆభరణములతో అమ్మవారిని అలంకరింపజేస్తారు. ప్రతిరోజు కూడా ఎన్ని నగలు పెట్టుకోవలసిందే, మనం పెట్టుకోమని. అలాగే అమ్మవారు కూడా ఆనందదాయకంగా ఇన్ని బంగారపు వస్తువుల్ని కూడా చక్కగా ఆనందంగా తృప్తిగా అమ్మవారు అలంకరింపజేసుకుంటారు. అయిన తర్వాత రత్నాల హారాన్ని వేస్తారు, ముత్యాల హారాన్ని వేస్తారు. ఇంతేకాదు, ఇంకా ప్రకృతి నుంచి రమణీయమైనటువంటి ఆ పుష్పమాలను తీసుకొచ్చి అవి కూడా వేస్తారు. ఆ ముత్యాల హారాన్ని వేస్తున్నారు. అయిన తర్వాత అమ్మవారికి ప్రకృతి రమణీయమైనటువంటి యథార్థం ఏదైతే ఉందో ఆ పుష్పమాలికల్ని పట్టుకొచ్చి వేస్తారు. అలాగే వేసేయడం, పుష్పమాలికల్ని వేస్తున్నారు. అది కూడా వేయండి. దాని మించి వేరు పురుషులు చక్కగా బంగారు పుష్పార్చన చేస్తారు. ఓం బాలాత్మసుందరే నమః, ఓం సర్వేశ్వరే నమః, ఓం కళ్యాణే నమః, ఓం సర్వసక్షోభిన్యే నమః, ఓం సర్వభౌమశ్రీభిన్యే నమః, ఓం సౌమ్యరత్నాయ నమః, ఓం మంత్రిణే నమః, ఓం మంత్రరూపిణ్యే నమః, ఓం ప్రవృత్తే నమః, ఓం నివృత్తే నమః, ఓం ఆదిత్యే నమః, ఓం సౌభాగ్యవత్యే నమః, ఓం పద్మవత్యే నమః, ఓం భగవత్యే నమః, ఓం శ్రీవత్యే నమః, ఓం సత్యవత్యే నమః, ఓం ప్రియవత్యే నమః, ఓం మాయాయ నమః, ఓం సర్వమంగళాయ నమః, ఓం సర్వలోకైకసిద్ధియే నమః, ఓం నిత్యబోధనీయే నమః, ఓం పరబ్రహ్మస్వరూపిణ్యే నమః, ఓం పురాణరూపిణ్యే నమః, ఓం పంచప్రాణరూపిణ్యే నమః, ఓం సర్వగ్రహరూపిణ్యే నమః, ఓం రక్తగంధూర కస్తూరిరూపిణ్యే నమః, ఓం నానాయ నమః, ఓం శరణ్యాయ నమః, ఓం నిఖిల నిత్యేశ్వరుణ్యే నమః.